ఈ రోజు హిందూ ముస్లిమ్స్ ఒకటే, కలిసి ఉండాలి అని మాట్లాడుతున్నాడు. ఆ శాంతిని మీరు జరగొడుతున్నారని అంటారు. హిందూ ముస్లింల మధ్య శాంతిని మాధవీలత బీజేపీ జరగొడుతుంది ఓల్డ్ సిటీలో అంటారు. ఇన్నేళ్ళు హిందూ దేవుళ్ళ గురించి రెచ్చగొట్టి మాట్లాడినప్పుడు ఏ శాంతి పట్టుకొచ్చాడు ఈ వ్యక్తి? 15 నిమిషాలు చిటికలు వేశాడే, అప్పుడు శాంతి మాటలు అవి? 15 నిమిషాలు చిటికలు వేసి పోలీసుకో బాజు టర్నేకే లియే బోలో హమ్ దిఖాయింగే హమ్ కౌన్ అన్నవి శాంతి మాటలా? ఆ మాత్రం ముస్లింలు తెలుసుకోలేరు దీన్ని? వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసదుద్దీన్ ఈరోజు మాట్లాడే మాటలలో మార్పు వచ్చింది. హిందువులను రెచ్చగొట్టి వాళ్ళ దేవుళ్ళ మీద వాళ్ళని తిడుతూ ముస్లింలకు అది ఒక గొప్పతనం కింద చూపించుకున్నవాడు శాంతి పట్టుకొస్తున్నాడు హిందూ ముస్లింల మీద. వాళ్ళిద్దరి మధ్యలో శాంతి తెచ్చేవాడు ఇలాంటి మాటలు మాట్లాడతాడా? ఇదివరకు ఆ మాటలు మాట్లాడి ఇప్పుడు నేను డైరెక్ట్ అటాక్ ఇచ్చాను కదా, నేను మదార్సాలతో కూడా పనిచేస్తాను కదా, నేను పస్మంద ఆడవాళ్ళతో కూడా పనిచేస్తాను కదా, నేను ముస్లిం ఆడపిల్లలు కూడా ఫీజులు కడతాను కదా. ఇప్పుడు బాధ ఎందుకని? అరే ఇవిడ హిందూ ముస్లింలతో ఇద్దరితో పనిచేస్తాను. తెలుసా ఇది ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ తెలుసా? ఇప్పుడు మీరు మదర్సాతో పనిచేస్తున్నట్టు, ముస్లిం ఆడపిల్ల ఫీజులు కడుతున్నట్టు వాళ్ళకి మా దగ్గర ఓపెన్ గా ఫోటోగ్రాఫ్సే ఉన్నాయి, మేము మాట్లాడుతున్నాం, మా ఇన్స్టాగ్రామ్లలో ఉన్నాయి, మా వెబ్సైట్లలో ఉన్నాయి, అందరికీ తెలుసు. కానీ ఈ రెచ్చగొట్టే మాటలు ఏవైతే అసదుద్దీన్ రెచ్చగొట్టే మాటలు ఉన్నాయో, ఈ రెచ్చగొట్టే మాటలకు అలవాటు పడిపోయిన ఒక మనస్తత్వం కొన్ని ఏండ్లగా ఉంది కొంతమందికి అక్కడ. అర్థమైందా అండి? ఇదే మాట 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు, ఇది ఆల్రెడీ వారం నుంచో 10 రోజు నుంచి మొదలు పెట్టాడు, ఇంకో 12 రోజులు ఉన్నాయి. ఇవి మాట్లాడుతూనే ఉన్నాడు అనుకోండి, ఏముంది వాల్యూ?